హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోన్లెస్ ఫిష్ మీట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాం. రండి. 2 ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు కోసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఒక 2, అవి కూడా చిన్న చిన్న. ఫిష్ దమ్ మీట్ ఫ్రై చెప్పాను కదా ఫ్రెండ్స్. ఫిష్ దమ్ చేసి దాంట్లో నుంచి ముళ్ళులు మొత్తం రిమూవ్ చేసుకున్నా ఫ్రెండ్స్. ముళ్ళులు మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం, ముళ్ళులు ఏమైనా ఉన్నాయా లేవు అన్నది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. చెక్ చేసుకొని నాకైతే ఏం కనిపించలేదు ఫ్రెండ్స్. నేనైతే జాగ్రత్తగా అన్ని ముళ్ళులు కూడా జాగ్రత్తగా పిల్లలకి ముందుగా తినిపించేటప్పుడు ఎలా అయితే జాగ్రత్తగా చేసి తినిపిస్తామో అదేవిధంగా జాగ్రత్తగా చేసి ముళ్ళులు మొత్తం రిమూవ్ చేశాను ఫ్రెండ్స్ నేను. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఎలా వండుకోవాలన్నది నేను ఇప్పుడు ఎలా ఫ్రై చేయాలన్నది చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, తీసుకుందాం. స్టవ్ వేడి అయిన తర్వాత ఇది చేసుకుందాం. ఆయిల్ పోసుకుందాం. దీనికి ఆయిల్ కొంచెం కావాలి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేగిపోయాయి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, అల్లం వేసుకున్నాం. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఇది చేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు ఒక చిటికెడు, ఉప్పు ఇందాక కొంచెం పోస్తున్నాం కాబట్టి మంచిగా. ఫిష్ మీట్ వేసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా వేగిపోయే మసాలాలు మొత్తం ఫిష్ మీట్ వేసుకుందాం. మంచిగా కలిపి పెట్టుకుందాం. లో మీడియంలో ఇది చేద్దాం. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, అన్ని మసాలాలు అన్నీ పెట్టేంత వరకు. ఓకే, కాసేపు మగ్గనిద్దాం. మగ్గాక మసాలాలు, కారపొడి అలా వేసుకుందాం. కలుపుకోవాలి ఫ్రెండ్స్, మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి, ఫ్రై కాబట్టి మనం కొద్దిగా కలుపుకొని ఇది చేద్దాం. కొంచెం దూర కలర్లో వచ్చేంత కొంచెం ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఓకే, మంచిగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీంట్లో కారం వేసుకుందాం. ఈ విధంగానే పిల్లలకైతే మామూలుగా తినిపించుకుని నేనైతే కొద్దిగా స్పైసీ ఉండటం కోసం కొంచెం కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, కలుపుకుందాం ఫ్రెండ్స్. అడుగు కనుక్కుంటా మంచిగా స్లిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఇది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, కొంచెం కారం పచ్చివాసన కొంచెం. ఓకే, మంచిగా ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ధనియా పౌడర్ వేద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పొడి పైనుంచి వేద్దాం కొంచెం లైట్గా. ఓకే, మరి కలుపుకొని అదే వేడి మీద పెట్టేసి ఆ వేడి మీద మనం వేసిన మసాలా కూడా కొంచెం ఇదైపోతుంది ఫ్రెండ్స్. కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, సూపర్గా
వచ్చింది, సూపర్గా వచ్చింది. ఫిష్ బోన్లెస్ మీట్ ఫ్రై, బోన్లెస్. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. ఓకే, ముందుగా దీంట్లో తీసుకుందాం. ఆహా, చాలా టెంప్టింగ్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో చూడండి. స్పూన్ తీసుకొని మీట్ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్. ఆహా, సూపర్ ఫ్రెండ్స్. కొంచెం ఉల్లిగడ్డ కూడా ఏకదమ్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చేసుకోండి. సూపర్.